అహంకార రాజకీయం నాయకుణ్ణి తన్ని తరిమేశాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్తైనా హుందాతనాన్ని ప్రదర్శించాలి. లేకి రాజకీయం, దిగజారిన రాజకీయం అప్పటికప్పుడు బాగానే ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా రాజకీయం నడవాలి అంటే నవ్వుల పాలు కాక తప్పదు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తాజాగా తెలంగాణ భావోద్వేగాలనే తన రాజకీయ అవసరంగా మార్చుకుని పబ్బం గడుపుకున్న తెరాస పార్టీ నోరు అదుపు తప్పి మాట్లాడటం నిజంగా ఆ పార్టీ స్థాయిని మరింతగా దిగజార్చిందని చెప్పక తప్పదు. కృష్ణా జలాల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని మొదలుపెట్టిన తెరాస 2019 నుంచి 2024 వరకు ఒక్కసారి కూడా ఈ విషయాన్ని లేవనెత్తకపోవడం ఎలా చూడాలి? పక్క రాష్ట్రాన్ని పాలించేవాడు మనవాడైతే ఒక రకమైన రాజకీయం, మనకన్నా గొప్పోడు అనుకుంటే మరో రకమైన రాజకీయమా? అదీ కాక ఎంత వాగినా, ఎన్ని కారుకూతలు కూసినా చంద్రబాబు ఎప్పుడూ అదుపు తప్పి పొరపాటున కూడా బీఆర్ఎస్ పార్టీని కాని ఆ పార్టీ నాయకులను కాని నోరు జారి ఒక్క మాట అనలేదు. అంతెందుకు, చంద్రబాబును బూచిగా చూపించి అక్కడ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వీళ్లంతా అక్కడ ఆయన పెట్టిన సైబరాబాద్ అనే భిక్షని తమ అక్షయపాత్రగా మార్చుకుని బ్రతుకుతూ ఉండడం గమనార్హం. అయినా ఇలా నోటికి వచ్చినట్లు వాగే అక్కడ అధికారానికి దూరమయ్యారు. మరో పక్క ఇలా కొవ్వెక్కి కూసే ఇక్కడ ఆంధ్రాలో ఒకడు 11 సీట్లకే పరిమితమయ్యాడు. తప్పులేదు, రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలు సహజమే. కానీ మరి ఇంత దిగజారి మాట్లాడటం చూస్తూ ఉంటే వీళ్లంత నీచమైన దిగజారిన నాయకులు ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఎన్ని కారుకూతలు కూసినా, ఎంతగా కొవ్వెక్కి మాట్లాడినా చంద్రబాబు నాయుడు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. విజన్ 2020 పేరుతో తెలంగాణకి బతుకు తెరువును అందించిన ఆయన ఇప్పుడు విజన్ 2047 అంటూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును చెక్కే పనిలో బిజీగా గడుపుతున్నాడు. మరి ఇలాంటి కారుకూతలు మానేసి కాస్త ప్రజల తరపున పోరాటం చేస్తే వచ్చే ఎన్నికల్లో అయినా గెలిచే అవకాశం అక్కడ బీఆర్ఎస్ కు, ఇక్కడ వైసీపీకి ఉంటుంది. లేదంటే తమపై ఉన్న అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ చివరకు ప్రతిపక్ష పార్టీగానే మిగిలిపోక తప్పదు.